ఆదిలాబాద్లో జై కాంగ్రెస్ నినాదం ప్రతిధ్వనిస్తుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అజేయ శక్తిగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనతో హస్తం పార్టీలో మరింత జోష్ కనబడుతుంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 3 రంగుల జెండాకు తిరుగులేదన్న మాట చాలా బలంగా వినబడుతుంది. ఓవైపు చేరికలు, మరోవైపు ఇంటింటి ప్రచారంతో ఆదిలాబాద్లో వార్ వన్ సైడ్గా మారిపోయింది. సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 6-100 ఈసారి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేస్తున్నారు. మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 10 ఏళ్లుగా జిల్లాను పడావు పెట్టింది, కావాలని వివక్ష చూపించింది. ఆదిలాబాద్ నుంచి సాక్షాత్తు జోగు రామన్న మంత్రిగా ఉన్న పైసా కూడా ప్రయోజనం లేకపోయింది. మాటల్లో తప్ప ఎక్కడా చేతల్లో అభివృద్ధి అనేదే కనిపించకపోవడంతో గులాబీ పార్టీకి జనం కర్రు కాల్చి వాత పెట్టారు. ఈ నేపథ్యంలో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి వివక్షకు గురైన ఉమ్మడి ఆదిలాబాద్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆదిలాబాద్ తలరాతను మార్చేందుకు శ్రమిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అజేయ శక్తిగా దూసుకెళ్తుంది. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. రేవంత్ సర్కార్ అభివృద్ధి మంత్రాతో జనమంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అభివృద్ధిని మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్న హస్తం పార్టీతోనే భవిష్యత్తు ఉందని చర్చించుకుంటున్నారు. జనమంతా హస్తం పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోతుండగా, మరోవైపు హస్తం పార్టీకి మాత్రం జనాదరణ పెరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన తరువాత ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు మరింత బలంగా వీస్తున్నాయి. ఇటీవల నిర్మల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తరువాత 3 రంగుల జెండా రేంజ్ మరింత పెరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 3 రంగుల జెండాకు తిరుగులేదన్న మాట చాలా బలంగా వినబడుతుంది. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ ఫుల్ స్పీడ్ మీద దూసుకెళ్తుంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో హస్తం పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. గెలుపు గుర్రాలనే గుర్తించింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంది శ్రీనివాసరెడ్డి జోరుగా పర్యటిస్తున్నారు. ప్రతి వార్డును చుట్టేస్తూ ఆదిలాబాద్ అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తామంటూ జనానికి భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ భవిష్యత్తులో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్న భరోసాని ఆయన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్లోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల జనం పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారు. జాయినింగ్స్తో హస్తం పార్టీ ఫుల్ జోష్లో ఉండగా బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం బేజారైపోతున్నాయి. అందుకే ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు జనం. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగ మండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లో కాంగ్రెస్కు వార్ వన్ సైడ్ అనే మాట బలంగా వినబడుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి కంది శ్రీనివాసరెడ్డి రూపంలో బలమైన నిఖార్సైన నాయకుడు హస్తం పార్టీకి ఉండడంతో జనమంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి విజన్కు ప్రజల్లో అద్భుతమైన స్పందన లభిస్తుంది.
ఆదిలాబాద్ దశ దిశ మార్చేస్తామంటూ జనాలను ఆకట్టుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడ హంగు ఆర్భాటాలకు తావు లేకుండా ప్రజా సంక్షేమం కోసమే ఆలోచించే కంది శ్రీనివాసరెడ్డిపై జనమంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకుడికి అండగా నిలుస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన నాయకుల్నే కౌన్సిలర్లుగా గెలిపించుకుంటామని జనమంతా ముక్త కంఠంతో చెప్తున్నారు. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న తరుణంలో జనమంతా ఇప్పుడు కాంగ్రెస్ను ఆశాకిరణంగా భావిస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇది కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లోనూ మనదే అధికారమన్న అతి విశ్వాసంతో కాకుండా కంది శ్రీనివాసరెడ్డి ఆత్మవిశ్వాసంతో హస్తం శ్రేణులను నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు. కంది ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ కేడర్ ఇప్పటికే ఇంటింటికి వెళ్లి జనాలను కలుస్తున్నారు. హస్తం పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ జనంతో మమేకమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిస్తే ఆదిలాబాద్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనం నుండి కాంగ్రెస్కు సానుకూల స్పందన లభిస్తుంది. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. వాస్తవానికి ఆదిలాబాద్లో ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ జనమంతా కాంగ్రెస్నే నమ్ముతున్నారు. ఈసారి హస్తం పార్టీకే అవకాశం ఇవ్వాలన్న మాట వినబడుతుంది. ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష హస్తం పార్టీయేనని ప్రజలు తేల్చి చెప్తున్నారు. ఎవరన్ని మాయమాటలు చెప్పినా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటామని జనమంతా ప్రతిజ్ఞ బూనుతున్నారు. 600 ఈసారి ఆదిలాబాద్పై హస్తం పార్టీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. ప్రతి నోట కాంగ్రెస్ మాటే వినబడుతుంది. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఇటీవల సర్వేల్లోనూ అదే విషయం స్పష్టమవుతుంది. తాజాగా జరిపిన సర్వే ఆదిలాబాద్ ప్రజల మనోగతాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో 3 రంగుల జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయ దుందుబి మోగించడం ఖాయమంటున్న మాట తాజా సర్వేల్లో తేలిందట. గంప గుర్తుగా కాంగ్రెస్కే ఓట్లు పడబోతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో విజేత హస్తం పార్టీయేనన్న మాట చాలా బలంగా వినబడుతుంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకుపోతున్న నేపథ్యంలో ఆదిలాబాద్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండుగట్టని క్యాడరు. బగబగమండే నిప్పుల దండై కదులుతున్నడో లీడరు, సేవలకు పబ్బతి పడుతూ దండు